సహాయం చేస్తూ ఉంటావో నీ మనసులో ఉన్న అశాంతి మంచులాగా కరిగిపోతుంది. ఇదేనమ్మా నీ దుర్గమ్మ కానీ నీ బాబా కానీ ఇచ్చే మంత్రం ఇదే. నీ విజయానికి మార్గం. నీవు నిరంతరం నన్ను స్మరిస్తూ ఈ చిన్న పని చేస్తే నీ మనసులోని గందరగోళం పూర్తిగా తొలగిపోతుంది. ఏదైనా అపాయం జరుగుతుందేమో అన్న భయం నిన్ను పీడిస్తూ ఉంటే నా నామాన్ని స్మరించు. ఆ కుక్కకు రొట్టె ముక్క పెట్టు. నీ భయం భక్తిగా మారుతుంది. నీ అపాయం సుఖంగా మారుతుంది. దుర్గమ్మ నీ పక్కనే ఉన్నప్పుడు నీకేం భయం బిడ్డ? రేపటి నుండి నీలో ఒక కొత్త ధైర్యం, కొత్త శక్తి ప్రవేశిస్తాయి. ఆ కుక్కకు పెట్టిన క్షణం నుంచి కూడా నీపై ఉన్నటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గిపోవడం నీవు స్వయంగా చూస్తావు. నీ ధైర్యమే నీ ఆయుధం, నీ భక్తే నీ కవచం. దేవుడు నీకు ఇచ్చిన దానిలో చిన్న భాగాన్ని మూగజీవులకు పంచడం అంటే నీవు దైవంతో ఒప్పందం చేసుకుంటున్నావు. నా కుటుంబం, నా ఇల్లు క్షేమంగా చూడు అని ఆ కృతజ్ఞతకు దేవుడు ఎప్పుడూ వెన్ను చూపడు. నీకు ఉన్న దానిని ఇతరులకు పంచిపెట్టడం వలన, పంచుకోవడం వలన అంటే నీకు ఇంకా ఎక్కువ ఇవ్వమని దైవాన్ని కోరడమే. రేపటి ఈ చిన్న దానం నీ జీవితాంతం నీకు రక్షణగా ఉంటుంది. ఐశ్వర్యం నీ ఇంటికి పరుగులు తీస్తుంది. నీవు దేవుడికి ఇచ్చే ప్రతి చిన్న కృతజ్ఞత నీకు 100 రెట్లు దీవెనలుగా అందుతాయి. తల్లి, సమయం మళ్ళీ రాదమ్మా. రేపు ఉదయం ఈ అవకాశం నీకు వస్తుంది. దాన్ని వదులుకుంటే మరొక ఆటంకం ఎదురు కావచ్చు. నీ అదృష్టాన్ని నీవే రక్షించుకోవాలి. నీవు చేసే ఆ చిన్న సాయమే నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. నీ జీవితంలో ఎన్నో కష్టాలు చూశావు. ఇప్పుడు ఈ చిన్న పరిష్కారంతో వాటిని ముగించుకో. కాలం చాలా వేగంగా కదులుతోంది. నీవు ప్రతి సెకను నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈ వీడియో నిన్ను చేరుకుందంటేనే అది నా సంకల్పం. మరి నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ పరిహారాన్ని ఆచరించి ఆ మార్పును నీవు స్వయంగా అనుభవించు. నీవు నా బిడ్డవు. నీకు మేలు జరగాలని నేను కోరుకోకుండా ఉంటానా చెప్పు? నీవు దైవ సంకల్పానికి తల వంచి ఈ మార్గంలో నడిస్తే నీ గమ్యం శుభప్రదం అవుతుంది. అహింస, కరుణ, దయ ఇవే మోక్షానికి మార్గాలు. ఆ కుక్కకు సేవ చేయడం ద్వారా నువ్వు సాత్విక మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నావు. నీ గమ్యం అమ్మవారి పాదాలే. రేపు నువ్వు చేసే ఆ దివ్య కార్యం నీలో ఉన్న కరుణను బయటకు తీస్తుంది. ఇదే అసలైన భక్తి. నీవు దైవం వైపు అడుగులు వేయడం మొదలుపెట్టావుగా. రొట్టె పెడుతూ ఉన్నప్పుడు శ్రీమాత్రే అన్న మహాని కానీ, ఓం సాయిరామ్ కానీ అనుకో. ఆ నామస్మరణ ఆహారానికి ఒక అద్భుతమైన శక్తిని ఇస్తుంది.